మోడీని పిలిచారు ఇరాన్‌లో ఖొమైనీ అంత్యక్రియలకి. జూలై 9వ తారీఖున జరగబోతున్నది. అయితే భారత్ తరపున హాజరు కాబోతున్నది ఎవరు అంటే, విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్రా మార్గరెటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హుస్సేన్ వీళ్ళిద్దరిని పంపించబోతున్నది భారతదేశం. మోడీ అయితే వెళ్ళట్లేదు. టెహ్రాన్, మష్కార్, కోమ్ నగరాల్లో జరిగే అంత్యక్రియలకి దాదాపు 2,00,00,000 మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అయితే పెద్ద సంఖ్యలో విదేశీ ప్రముఖులు కూడా హాజరవుతారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా హాజరవుతాడు. జూలై 4 నుంచి అంత్యక్రియల కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. జూలై 7 టెహ్రాన్‌లోని దక్షిణాన ఉన్న పవిత్ర నగరం కోమ్‌లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత జూలై 9న ఈశాన్య ఇరాన్‌లోని ఆయన స్వస్థలమైన ముష్కార్‌లో అంతిమ సంస్కారాలతో ఇవి ముగుస్తాయి. వాస్తవంగా ఇస్లామిక్ న్యాయశాస్త్ర ప్రకారం మరణించిన వ్యక్తి 24 గంటల్లోపు ఖననం చేయాలి. అయితే యుద్ధ సమయాల్లో ఇందుకు మినహాయింపులు ఇస్తారు. ఫిబ్రవరి నుంచి అంతిమ సంస్కార కార్యక్రమాలు మీద రకరకాల ఊహాగానాలు జరుగుతాయి. చివరికి జూలైలో షెడ్యూల్ అధికారికంగా ఖరారు చేశారు. ఇజ్రాయెల్ భయం ఇప్పటికీ వెన్నాడుతోంది ఇరాన్ని.